సాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్లో ఘనంగా మేడే వేడుకలు. నాగార్జున సాగర్ లోని కమలా నెహ్రూ ఏరియా హాస్పిటల్లో 141 అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ అమూల్యమైనదని, భవిష్యత్తులో అందరూ మరింత అంకితభావంతో పనిచేసి హాస్పిటల్ ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వాడపల్లి శ్రీధర్ మాట్లాడుతూ 1886లో చికాగోలో కార్మికులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానం ప్రపంచ వ్యాప్తంగా కార్మిక హక్కులకు పునాది వేసిందని గుర్తు చేశారు. కార్మికులు ఐక్యతతో ఉండి హక్కులను కాపాడుకోవాలని, యూనియన్ బలోపేతాన్ని కృషి చేయాలని కోరారు. యూనియన్ బ్రాంచ్ అధ్యక్షురాలు కిరణ్ కుమార్, కార్యదర్శి రాము మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ వేడుకల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఆరోగ్య, శ్రవణ్ కుమార్, కిషోర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి జిందాబాద్.